ఇంకా బాగా చేయాలి. ఇవాళ గుర్సుల పోరాటం మొదలెట్టాం. ప్రతి కొత్త పార్టీలు వేరు, అందుకని ఎప్పుడు మన కమ్యూనిస్టులుగా మన లక్ష్యం పెద్దదిగా ఉండాలి. ప్రయత్నం చేస్తాం. ఏమైంది, లూజ్ నథింగ్, మనం పోయేది ఏం లేదు. భద్రాచలంలో ఖమ్మం మరియు కొత్తగూడెం జిల్లాల సంయుక్తంగా రాజకీయ పాఠశాలలు సిపిఐ ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్నాయి. 3వ రోజు చేరింది. ఈనాడు దేశవ్యాప్తంగాను రాష్ట్ర వ్యాప్తంగాను మరలా ప్రజలు కమ్యూనిస్ట్ పార్టీల పట్ల ఆకర్షితులవుతూ ఉన్నారు. ప్రపంచంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీల పట్ల ఆకర్షితులవుతూ ఉన్నారు. ఆ విధంగా ఎక్కడ ఉద్యమాలున్నా, ఎక్కడ ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే యూత్ కానీ స్టూడెంట్స్ కానీ మరలా కమ్యూనిస్టులు ఉండాలి అనే ఒక ఆలోచన వస్తూ ఉంది. మొన్న డీజీపీ గారు కూడా చెప్తున్నాడు, ఏదో ఆయన కంపారిజన్ అట్లా చెప్పాడు, గంజాయి వాళ్ళకంటే మావోయిస్టులు మంచివాళ్ళని. సరే, గంజాయిలు మావోయిస్టులు పోల్చడం అనేది అది కరెక్ట్ కాదు, కానీ మావోయిస్టులు కమ్యూనిస్టులు ఎప్పుడు మంచివాళ్ళే. మావోయిస్టులు కానీ కమ్యూనిస్టులు కానీ లేకపోతే ఈ దేశం ఇలా ఉండేది కాదు. కమ్యూనిస్టులు నిరంతర పోరాటం వలన ఇప్పుడు కూడా ఎక్కడ సమస్య వస్తే అక్కడ కమ్యూనిస్టులు ఉంటున్నాం. అదేవిధంగా రాజకీయంగా వచ్చేసరికి కొంత సమయమైనా సరే మరలా పొందికలన్నీ కలవాలని కోరుకుంటున్నాం. అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు కలిస్తే ఒకటే పార్టీగా అవ్వాలని మావోయిస్టు సోదరుల్లో కూడా ఒక ఆలోచన వస్తుంది. అదేవిధంగా అన్ని కమ్యూనిస్ట్ పార్టీల్లో కూడా ఒక ఆలోచన వస్తూ ఉంది. ఆ ఆలోచన ప్రకారంగా ఒకటే పార్టీ అయితే ఖచ్చితంగా భవిష్యత్తు కమ్యూనిస్టులది ఉంటుంది. ఇవాళ ప్రపంచంలో మొన్నే ప్యారిస్లో ఒక మేయర్ కమ్యూనిస్ట్ గెలిచాడు, న్యూయార్క్లో మేయర్ కమ్యూనిస్ట్ గెలిచాడు, మన దగ్గర కూడా కొత్తగూడెంలో కమ్యూనిస్ట్ గెలిచాడు. అంటే కమ్యూనిస్టుల పట్ల రోజు రోజుకి ఆదరణ పెరుగుతుంది, ప్రపంచంలో పెరుగుతుంది, భారతదేశంలో కూడా పెరుగుతూ ఉంది. ఆ క్రమంలోనే 100 ఏళ్ళు అయింది కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడ ఉద్భవించి. 100 ఏళ్ళు అయినా కూడా ఆ ప్రభావం, కమ్యూనిస్టుల ప్రభావం ఇవాళ ఏ పేదవాడి సమస్య అయినా, ఇల్లు అయినా లేకపోతే కార్మికుడి సమస్య అయినా సరే పోరాటం చేస్తుంది కమ్యూనిస్టులు మాత్రమే. కమ్యూనిస్టులు లేకపోతే పేదవాడి తరఫున పోట్లాడేవాడు ఎవరు ఉండరు. అందుకని కమ్యూనిస్ట్ పార్టీ అవసరం ఉంది. రెండవది, కమ్యూనిస్ట్ పార్టీ అవసరం ఏనాడు కంటే కూడా ఈనాడు మరింత అవసరం ఉంది. ఎందుకనంటే బీజేపీ లాంటి వాళ్ళు కేవలం అధికారం ఉన్నప్పుడు సహజంగా ఏదో అంటారు, ఒక విజయానికి అనేక మంది తండ్రులు ఉంటారు, ఒక అపజయాన్ని దిక్కులేని దానిగా చేస్తారు. ఇవాళ బీజేపీకి మొన్న 400 పైగా స్థానాలు గెలవాలని భావించింది, కేవలం 240 గెలిచారు. మళ్ళీ రాష్ట్రాల మీద వాడి మీద వీడి మీద వాడు తగులు పెట్టి పార్టీలు చీల్చి దాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. కానీ ఎంతకాలం పరిపాలన చేస్తారు? చేయలేరు, ఎక్కువ కాలం ఎవ్వరు చేయలేరు. అందుకని వాళ్ళ పతనం కూడా ప్రారంభం అవుతూ ఉంది. ఆ పతనం ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందంటే భారతదేశంలో ఏనాడు లేని అసమానతలు వాళ్ళు వచ్చేసినాయి. ఏనాడు లేని అసమానతలు, మతం పేరుతో ఇన్ని రోజులు బతికి బట్టగట్టారు. అందరిది మతాన్ని ఎవరు తిరస్కరించరు, ఎవరి మతం వాళ్ళది ఉంటుంది. ఇవాళ అయోధ్యలోని పరమ పవిత్రంగా భావించిన రామాలయానికి దేశంలో నలుమూలల నుంచి ఆఖరి ఇటుగా పెళ్ళాల దగ్గర నుంచి అందిస్తే దాన్ని అన్నింటినీ కరిగించి బిస్కెట్లు చేసుకుని, బంగారు బిస్కెట్లు చేసుకుని తినేస్తుంటే కూడా మరి ఇక రాముడి మీద ప్రేమ ఎక్కడ ఉంది, రాముడి మీద భక్తి ఎక్కడ ఉంది, వాళ్ళ మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారు? ఈ విధంగా ఇంకా అనేక చోట్ల జరుగుతూ ఉన్నాయి. బీజేపీ అనేది కార్మికులకు వ్యతిరేకమైన పార్టీ, పేదవాడికి వ్యతిరేకమైన పార్టీ. ఇక మన రాష్ట్రానికి వచ్చేసరికి కాంగ్రెస్ పరిపాలనలో కొంత కింద పడుతూ మీద పడుతూ లేస్తూ ముందుకు వెళ్తూ ఉంది. పూర్తిగా వాళ్ళు చెప్పినవి అన్నీ కూడా అమలు చేయలేకపోతున్నారు. కొన్ని హామీలు అమలు చేయలేకపోతూ ఉన్నారు. అమలు చేయాలంటే పాత గుదిబండ వీళ్ళకి తగిలిచ్చి ఉంది, పాత 10 ఏళ్ల కాలంలో. ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు చేసిన తప్పులు ఎక్కడో వాళ్ళకి తెలుసు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని రోజు కాంగ్రెస్ వాళ్ళేమో వాళ్ళ తప్పుల నుంచి గుణపాఠం తీసుకుని సరి చేసుకోవడానికి వీళ్ళు కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసుకోలేకపోతున్నారు. అందువలన
ఇవాళ రాష్ట్రంలో కూడా అది ఒక అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కిలాగా అభివృద్ధి కూడా జరుగుతూ ఉంది. ఖర్చు పెడుతున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ ఎక్కడో రాంగ్ సిగ్నల్ పోతూ ఉంది. ఈ పరిస్థితుల్లో కమ్యూనిస్టులుగా మేము నిర్ణయించాం, అటు రాజకీయంగా పాఠశాలలు జరపాలి, రాజకీయంగా చైతన్యం చేయాలి, ప్రజా ఉద్యమాలు నిర్మించాలి. అందులో భాగంగా ఇవాళ ప్రతి గుడిసెకు పట్ట, ప్రతి పేదవాడికి ఇల్లు అనే కార్యక్రమం తీసుకుని రాష్ట్రంలో పెద్ద ఎత్తున మొదలుపెట్టాం కార్యక్రమాలు. అది తేలే వరకు దాని ఉద్యమం కొనసాగిస్తాం. అలాగే విద్యార్థుల సమస్యల మీద, యువజన సమస్యల మీద, దళితుల సమస్యల మీద, అదేవిధంగా మెడికల్ మెడికల్ కుంభకోణాలు, కార్పొరేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ స్కూల్స్, ఈ విధంగా ల్యాండ్ మాఫియాలు, ప్రభుత్వ వైఫల్యాలు ఉంటే వాటన్నిటిపైన పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధపడుతున్నాం. ఒక బలమైన కమ్యూనిస్ట్ పార్టీని నిర్మించుకుని, బలమైన కమ్యూనిస్ట్ పార్టీని రేపు రానున్న అసెంబ్లీల్లో ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీ ప్రభావం ఉండే విధంగా, కమ్యూనిస్ట్ పార్టీ మరిన్ని అసెంబ్లీ స్థానాలు గెలిచే విధంగా రూపకల్పన చేసుకుని మేము ముందుకెళ్తా ఉన్నాం.